హలో ఫ్యాషన్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవికే ఫ్యాషన్స్. మనం ఏదైనా కొత్తగా శారీస్ కొంటున్నప్పుడు దానిలో మనకి ఫోమ్ షీట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి. అవి మనం పడేస్తూ ఉంటాము, ఏం చేయాలో తెలియక. అలా వేస్ట్ చేయకోకుండా ఒక బ్యూటిఫుల్ ట్యాగ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దానికి ఫస్ట్గా మనం 5x5 ఇంచెస్ ఉన్న ఒక స్క్వేర్ పీస్ అనేది తీసుకోవాలండి. దానికి క్రాస్గా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. అది కొంచెం చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా మనం ఫోల్డ్ చేసుకుని ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. అలానే ఇంకొక సైడ్ ఉంటుంది కదా, ఆ ఇంకొక సైడ్ కూడా మనం క్రాస్గా ఫోల్డ్ చేసుకుని క్రాస్గా కుట్ట అనేది ఒక స్టిచ్ అనేది మనం వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఆ కుట్ల మధ్యలో గ్యాప్ ఉంది కదండి, అక్కడ సమానంగా ఫోల్డ్ చేసుకుని రెండు ఈక్వల్ పార్ట్స్ కింద అక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పుకొని ఇంకొక సైడ్ కూడా అలానే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఖర్చులన్నీ ఒకవైపుకే రావాలి, ఒకటి లోపలికి ఒకటి బయటకు అనేది రాకూడదు. అన్నీ ఒకవైపుకే వచ్చి మనకి అది ఒక బుట్టలాగా రెడీ అవ్వాలన్నమాట. అలానే అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా ఆ కుట్ల మధ్యలో ఇంకెక్కడన్నా ఎక్కువ గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ని కూడా కుట్లు వేసుకుని చక్కగా కుట్లతో ఫిల్ చేసేసుకోవాలండి. ఒకసారి అది కొంచెం చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, అది మనకు ఒక తొట్టిలాగా హ్యాంగ్ అయ్యేలాగా రావాలన్నమాట. అలానే మనకి కుట్టుకి ఎక్కడైనా ఎక్కువ గ్యాప్ వస్తే ఆ గ్యాప్లో మీరు అనేది ఒక్కొక్క స్టిచ్ అనేది వేసేసుకోండి. అలానే మనకు తొట్టిలాగా వచ్చింది. అలా వచ్చిన తర్వాత దానిలో మనము ఫోమ్ షీట్ అనేది కట్ చేసుకుని దాన్ని ఒక బాల్ లాగా రెడీ చేసుకుని క్లాత్లో అనేది పెట్టేసి దానిలో డోరీ కూడా పెట్టేసి టైట్గా మనం టై చేసేయాలండి. చూడండి, నార్మల్ నీళ్ళతో మనం ముడి అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. అదిగోండి చూడండి, మనం అక్కడ టైట్గా అనేది పట్టుకోవాలి. మనం లూజ్ ఇస్తే అదంతా మనకి ఆ షేప్ అనేది రౌండ్ షేప్గా రాదు, తిత్తులుగా ఉబ్బెత్తినట్టుగా మనకు వస్తుంది. అలా మనం టైట్గా ముడి వేసేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా ఖర్చు అనేది మనం కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి అలానే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 4x4 ఇంచులున్న 2 స్క్వేర్ పీసెస్ అనేది మనం తీసుకుందాం ఫ్రెండ్స్. దాన్ని కోన్ షేప్లోకి అనేది ఫోల్డ్ చేసి ఒక కుట్ట అనేది మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని మనం రివర్స్ చేసుకుని ఒక గంటలాగా మనం దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, గంటలాగా మీకు తెలిసిందే కదా అది. అలా మనం రెండింటిని రెడీ చేసుకోవాలి. మీకు ఎక్కడన్నా ఏదైనా డౌట్ ఉన్నా అర్థం కాకపోయినా సరే నాకు కామెంట్ చేసి ఒకసారి అడగండి ఫ్రెండ్స్. అదిగోండి, అలా టై చేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్తో మనం చేసుకున్న బాల్ కింద అయితే దాన్ని హ్యాంగ్ చేసేసేయాలి ఫ్రెండ్స్. అదిగోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు అది అలా దాన్ని కింద అనేది హ్యాంగ్ చేసేసుకోండి. అలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇంకొక పీస్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకుని ఆ డోరీకి మనం ఒక స్టిచ్ వేసుకుని రివర్స్ చేసుకుంటే మనకి ఎంతో బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ ట్రెండీ డిజైన్ అనేది మనకి రెడీ అయిపోతుందండి. ఎంతో ఖర్చు పెట్టి మనం హ్యాంగింగ్స్ అయితే మనం కొంటాం కదా ఫ్రెండ్స్, కానీ ఇలాంటివి మనం చేసుకోవడం వల్ల మనకి మనీ అనేది చాలా సేవ్ అవుతుంది. అలానే లుక్ వైజ్గా కూడా బాగుంటుంది అండ్ మనం చేసుకున్నామనే ఫీల్ అయితే మనకి ఉంటుంది ఫ్రెండ్స్. అదిగోండి చూడండి, ఇది లెహంగాస్కి అయితే అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో ఎలా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.